బాంబుల మోతతో దద్దరిల్లుతున్న సంపన్న దేశాలు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు తయారైంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాల పరిస్థితి. ఇప్పటి వరకు చాలా సేఫ్ అనుకున్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇప్పుడు పరిస్థితి భయానకంగా మారింది. సంపన్న దేశాల్లో ఇప్పుడు బాంబుల మోతలు కామన్ గా మారాయి. దీంతో ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేసిన దాడులు, ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ పై చేసిన దాడులతో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ తో పాటు మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలు, కార్యాలయాలను టార్గెట్ చేసుకుంటోంది ఇరాన్. దీంతో ఇప్పుడు ఈ దేశాల్లోని ప్రజలు ఆయా దేశాలకు వచ్చిన అతిథులు వణికిపోతున్నారు. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాపై దాడులు చేసింది. ముఖ్యంగా దుబాయ్ ను టార్గెట్ చేసింది ఇరాన్. ఈ దాడుల్లో ఎవరు మరణించకపోయినా ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. నిజానికి ఆస్తి నష్టం కంటే మిడిల్ ఈస్ట్ దేశాలు ఎంత మాత్రం సేఫ్ కాదనే వాదన ఇప్పుడు మొదలైంది. నిజానికి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ మధ్య కాలంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నులంతా ఇప్పుడు ఈ దేశాలకు క్యూ కడుతున్నారు. అక్కడే తమ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. బిలియన్ డాలర్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నారు. కానీ వీటన్నిటిపై పునరాలోచించేలా చేసింది ఇరాన్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిరవధికంగా మూతపడింది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ లో ఒకటి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాంటి ఎయిర్పోర్ట్ పై కూడా ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫాను దుబాయ్ పోలీసులు ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. బుర్జు ఖలీఫా టార్గెట్ గా ఇరాన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బుర్జు ఖలీఫా వద్ద దట్టమైన పొగ కమ్ముకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. దుబాయ్ లోని ప్రఖ్యాత బుర్జు అల్ అరబ్ హోటల్ పై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. దీంతో హోటల్ బయట భాగంలో మంటలు చెలరేగాయి. గాలిలోనే డ్రోన్ అడ్డుకున్న సమయంలో దాని అవశేషాలు హోటల్ పై పడడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రస్తుతం యుఏఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఖతార్, బహ్రెయిన్ లో కూడా ఈ దాడులు కొనసాగాయి. ఈ రెండు దేశాల్లో అమెరికాకు కీలక స్థావరాలున్నాయి. ఖతార్ లో అయితే యుఎస్ సెంటర్ కామ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. దీన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది ఇరాన్. బహ్రెయిన్ లోని అమెరికన్ నేవీ బేస్ పై ఇప్పటికే దాడి చేసింది ఇరాన్. కువైట్ లో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లోని ఎయిర్ స్పేస్ మూతపడింది. ఎక్కడి నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.